హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా ఇంట్లో సర్వపిండి ఎలా చేస్తానో చూపిస్తాను. దానికోసం అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని ధనియాలు, వెల్లుల్లి చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో అయితే తీసుకున్నా నేను. ఇప్పుడు అవన్నీ మిక్సీ చేసుకోవాలి మెత్తగా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవే సర్వపిండికి. సర్వపిండి వీటితో చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో పిండి తీసుకుంటాం కదా, బియ్యపిండి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టిన పేస్ట్, శనగపప్పు, నువ్వులు, కొంచెం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఇవన్నీ తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా నేనైతే బియ్యపిండి తీసుకున్నా తగినంత. అందులోనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. తర్వాత కారం 2 స్పూన్స్ అట్లా వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి టేస్ట్కి తగినంత కారం 2 స్పూన్స్ అయితే నేను వేసుకున్న పిండికి తగ్గట్టుగా. ఇంకా అదంతా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు కారం ఫస్ట్ అయితే. ఇంక ఇలాగా చూపిస్తున్న విధంగానైతే మిక్స్ చేసేయాలి. ఒకసారి అంతా కలిపేశాక పచ్చిమిర్చి అవన్నీ పట్టుకున్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఆ పేస్ట్, నువ్వులు, ఫస్ట్ నువ్వులు కడిగి వేసాను నేను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత కరివేపాకు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, వేంపి పొట్టు తీసుకున్న పల్లీలు. ఇంకా తర్వాత 2 ఉల్లిపాయలు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా వేసేస్తున్నా. ఉల్లిపాయ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అన్నీ వేసాం కదా, ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి కలిపేసుకోవాలి. పిండి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి అదంతా. తర్వాత తగినన్ని వాటర్ పోసి ఇలా కొంచెం గట్టిగానే కలిపి పెట్టుకోవాలి పిండిని. సర్వపిండికి మెత్తగా అయిపోతే కూడా అతుక్కుంటుంది. చూపిస్తున్న విధంగా ఇలా తడిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంత ముద్దలాగా చేసేసుకొని ఒక ప్యాన్లో ఒత్తేసుకోవాలి ఇలా. తర్వాత హోల్స్ చేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ పైన పెట్టితే సరిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం ఇలాగా మూత పెట్టేసి కాల్చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. మన తెలంగాణ ఫేమస్ సర్వపిండి కదా, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నచ్చుతుంది. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.